మడాల నొప్పి అంటాం సార్. రైట్. కాలు కింద మడాల నొప్పి అంటాం. ఎస్. అసలు యాక్చువల్గా ఈ రావటానికి గల కారణం ఏంటి సార్? హీల్ పెయిన్ అనే ఒక టాపిక్ మనం డిస్కస్ చేసినట్లయితే ఇది చాలా కామన్ ప్రాక్టీస్లో, మన క్లినికల్ ప్రాక్టీస్లో చాలా కామన్ ప్రాబ్లం. ఓకే సార్. ఇది ఎందుకు రెస్ట్ తీసుకున్న తర్వాత వేసే అడుగులే పెయిన్ వస్తుంది అంటే, ప్లాంటార్ ఫేషియా అనే ఒక కండరం మనకు మడిం దగ్గర బేస్లో నుంచి పుట్టి అది మడింలో అడుగు భాగంకి రావచ్చు, లేదా బ్యాక్ సైడ్ కూడా రావచ్చు. మడిం పై వరకు ముంచేసి ఒక 10-15 మినిట్స్ దాంట్లోనే ఉంచి బయట తీసి ఇలా కదిలించినట్లయితే అక్కడ లోకల్ ఇన్ఫ్లమేషన్ తగ్గి పెయిన్ తగ్గుతుంది. సో సార్, ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్స్ వేస్తారు. ఆ ఇంజెక్షన్తో ఎన్ని రోజులు పని చేస్తారు సార్? ఇంజెక్షన్ అనేటటువంటిది ఒక లాంగ్ యాక్టింగ్ స్టెరాయిడ్, అంటే లైక్ ట్రయాంసిన్లోన్ ఎస్టేట్ అని, మెథైల్ప్రెడ్నిజోలోన్ అని కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒక లోకల్ అనస్థెటిక్ డ్రగ్ కూడా యాడ్ చేసి అక్కడ ఇస్తాం. హాయ్, ఈరోజు నెల్లూరులో భాస్కర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఉన్నాం మనం. జనరల్గా మనకు పల్లెటూరులో కానీ లేదా సిటీల్లో కానీ ఉదయాన్నే నిద్రలేయగానే మంచం మీద నుంచి కాలు కింద పెట్టాలంటే పెట్టలేని పరిస్థితి, భరించలేని నొప్పి ఉంటుంది. కాసేపు కూర్చొని దాన్ని సర్దబెట్టుకొని కాలు 1-4 సార్లు కింద మీద పెట్టి ఆ తర్వాత నిదానంగా నడవాల్సినటువంటి ఒక పరిస్థితి. అసలు యాక్చువల్గా ఈ నొప్పులు ఎందుకు వస్తాయి? అవి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏ సమయంలో డాక్టర్ గారి దగ్గర రావాలా? ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ భాస్కర్ కొణతం గారు ఉన్నారు, ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన. సో డాక్టర్ గారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. మామూలుగా ఇది మనకు పరిభాషలో వచ్చేసి మడాల నొప్పి అంటాం సార్. రైట్. కాలు కింద మడాల నొప్పి అంటాం. ఎస్. సో మనకు మెడికల్ భాషలో ప్లాంటార్ ఫ్యాసిటిస్ ఏదో చెప్తారు. అసలు యాక్చువల్గా ఈ రావటానికి గల కారణం ఏంటి సార్? హీల్ పెయిన్ అనే ఒక టాపిక్ మనం డిస్కస్ చేసినట్లయితే, హీల్ అంటే మడిం మనకు తెలిసిందే. మీరు చెప్పినట్టు ప్లాంటార్ ఫేషైటిస్ అనేది అందులో వన్ ఆఫ్ ద కాజెస్. అవును సార్, అదే సార్. రైట్. ప్లాంటార్ ఫేషైటిస్ అనేది మన మడిమ అడుగు భాగంలో పెయిన్ వస్తుంది. అవును సార్, అవును. అది వాటి కారణాలను మనం అన్వేషించినట్లయితే, అదే సార్, యూజువల్గా ఒబేసిటీ అనేది ఒక కారణం. లావు ఎక్కువ ఉండడం వల్ల, లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ రోజులు ఎక్కువ పని నిమిత్తం నిలబడుకొని ఉండడం, బేల్దార్ పనులు చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బేర్ ఫుట్ తో వాక్ చేసేవాళ్ళు అండి ఎక్కువగా, చెప్పులు లేకుండా. ఒకవేళ చెప్పులు వేసుకున్నా హార్డ్ చెప్పల్స్ వేసుకునే మరి గట్టిగా ఉండే చెప్పులు వేసుకుని వీళ్ళల్లో ప్లాంటార్ ఫేషైటిస్ వస్తుంది. ఓకే సార్. ప్లాంటార్ ఫేషైటిస్ అని ఏంటంటే హీల్ దగ్గర పెయిన్ రావడం, అక్కడ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. అదే సార్. సో ప్లాంటార్ ఫేషియా అని ఒక కండరం మనకు మడిం దగ్గర బేస్ లో నుంచి పుట్టి ఇలా వేళ్ళ దగ్గర వస్తుంది. సో అక్కడ మడిం దగ్గర కొంతమందిలో ఒక ఎక్స్ట్రాగా బోన్ పెరుగుద్ది. ఓకే. హీల్ బోన్ ని మనం క్యాల్కేనియం అంటాం. అదే సార్. సో ఆ క్యాల్కేనియం నుంచి ఎక్స్ట్రాగా పెరిగేటటువంటి ఎముకని క్యాల్కేనియల్ స్పర్ అని అంటారు. ఓకే సార్. అది మడింలో అడుగు భాగంకి రావచ్చు, లేదా బ్యాక్ సైడ్ కూడా రావచ్చు. అదే సార్. బ్యాక్ సైడ్ కి వచ్చింది అన్నట్లయితే రిట్రో క్యాల్కేనియల్ బర్సైటిస్ అంటారు. ఓకే సార్. అంటే ఆ స్పర్ వచ్చి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి అక్కడ ఒక గడ్డలాగా తయారైంది. అప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. అది మడిమ వెనకాల నొప్పులు వస్తుంది. ఓకే. బట్ ఈ ప్లాంటార్ ఫేషైటిస్ అనేది ఏంటంటే మడిమ అడుగు భాగంలో, పాదం అరికాల్లో వస్తుంది. ఓకే సార్. సో అది చాలాసేపు కూర్చొని, సపోజ్ 1 hour 2 hours కూర్చున్నారు ఒక చోట, లేచి నడవాలంటే మొదటి అడుగులు పెయిన్ ఉంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ నిద్రలేయంగానే, నైట్ అంతా రెస్ట్ తీసుకుంటాం, మార్నింగ్ లేచి అడుగు పెట్టాలంటే బెడ్ మీద నుంచి తీసి పెయిన్ వచ్చేస్తుంది. ఇది చాలా కామన్ ప్రాక్టీస్లో, మన క్లినికల్ ప్రాక్టీస్లో చాలా కామన్ ప్రాబ్లం. ఓకే సార్. ఇది ఎందుకు రెస్ట్ తీసుకున్న తర్వాత వేసే అడుగులే పెయిన్ వస్తుంది అంటే, నొప్పిని కలుగజేసేటటువంటి మీడియేటర్స్, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారండి, అవన్నీ అక్కడ లాడ్జ్ అవుతాయి, అక్కడ చేరుంటాయి. రెస్ట్ తీసుకునేటప్పుడు అక్కడికి చేరతాయి. సో వన్స్ నడవడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కలుగజేసేటటువంటి మీడియేటర్స్ అన్ని నడిచిన తర్వాత, కొన్ని అడుగులు వేసిన తర్వాత బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోతాయి, అటు ఇటు కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు నొప్పి తగ్గిపోతుంది. సో ఎర్లీ స్టెప్స్, ఇమీడియట్ గా లేచి బెడ్ మీద నుంచి లేయంగానే మొదటి అడుగులు పెయిన్ వస్తుంది. లేదా చాలాసేపు ఒక 2 hours 3 hours రెస్ట్ తీసుకొని కూర్చొని లేచి నడిచేటప్పుడు ఫ్యూ స్టెప్స్ పెయిన్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఈ రాకుండా ఉండాలంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చేసుకునేటటువంటి కొన్ని ఉపాయాలు ఏమైనా ఉన్నాయి? రైట్, తప్పకుండా. అవి మెయిన్ మెజర్స్ అండి. ఒకటి, లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్లు, స్నానానికి వాడే అంతటువంటి నీళ్లు ఒక బకెట్ లో తీసుకొని అందులో ఉప్పేసి మడిం పై వరకు ముంచేసి ఒక 10-15 మినిట్స్ దాంట్లోనే ఉంచి బయట తీసి ఇలా కదిలించినట్లయితే అక్కడ లోకల్ ఇన్ఫ్లమేషన్ తగ్గి పెయిన్ తగ్గుద్ది. సూపర్ సార్. అది ఒక మెజర్ అండి. రెండోది,
చెప్పల్స్ కూడా వెరీ సాఫ్ట్ గా ఉన్న చెప్పల్స్, మెత్తగా ఉండేవి మెత్తగా తీసుకోవాలి. ఉన్నటువంటి చెప్పల్స్, మామూలు మైక్రో సెల్యులార్ రబ్బర్ అని ఎంసీఆర్ చెప్పల్స్ అంటారు. ఓకే, బయట షాపులు ఎక్కడైనా దొరుకుతాయి. మైక్రో సెల్యులార్ రబ్బర్ ఎంసీఆర్ అంటారు. ఓకే సార్. సో అట్లాంటి మెటీరియల్ తో చేసినటువంటి చెప్పల్స్ వేసుకున్నట్లయితే ఓకే, మనకు పెయిన్ తగ్గుతుంది. వెయిట్ రిడక్షన్ అనేది బరువు తగ్గాలి, అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఓకే సార్. ఇవి కామన్ గా వాడేటటువంటి మెజర్స్. ఓకే, అది కూడా తగ్గలేదు అంటే లాస్ట్ కి అక్కడే ఇంట్రాలీజనల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్ అంటాం, లాంగ్ యాక్టింగ్ స్టెరాయిడ్ అని ఒక ఇంజెక్షన్ అది డాక్టర్ గారి దగ్గరికి రావాలి. బట్ వాళ్ళు మాత్రం చేసుకోగలిగేది ఇవి రెండు. సో ఇంట్లో మీరు చెప్పింది ఒకటి ఉపాయం బాగుంది సార్, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి కాలు పెట్టుకోవడం, రైట్, మెత్తటి చెప్పులు మీరు చెప్పిన. థర్డ్ వచ్చి మీరు చెప్పింది ఏంటి సార్, మామూలుగా ఇంకా ఇంజెక్షన్ వేయించుకోవాలి, అది మీ దగ్గరకు వచ్చి అది నియర్ బై, అంటే ఎవరంటే వాళ్ళు బేసిక్ జనరల్ ప్రాక్టీషనర్స్ కూడా ప్రాక్టీస్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్థోపెడిక్ దగ్గరికి వస్తే సేఫ్ ఉంటుంది. ఇంకొక హీల్ పెయిన్ లో ఇంకొకటి కారణం చెప్పాను మాకు, రెట్రోకాల్కియన్ బర్సైటిస్ ఆర్సీబీ అంటారు దాన్ని. సో దానికి ఇంజెక్షన్ అనేది లోకల్ గా వేయకూడదు. ఓకే, సో జనరల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్తే ఏమైతుంది అంటే అది కూడా పెయినే కదా, దీనికి వేసినప్పుడు దీనికి వేయకూడదు అని ఒక లాజిక్ మీద పోతారు. సైన్స్ ఉండదు. సో సైన్స్ ఉండాలంటే ఏ స్పెషాలిటీ దగ్గరకు వస్తేనే అది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఇంజెక్షన్ వేసినట్లయితే అయట్రోజెనిక్ రప్చర్ అని వెనకాల మనకు గుదినరం అంటాం, టెండో అకిలిస్ అని స్ట్రాంగెస్ట్ టెండాన్ ఉంటుంది మనకి వెనకాల హీల్ దగ్గర. ఓకే, అది ఆ ఇంజెక్షన్ వల్ల అది రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సార్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్స్ వేస్తారు, ఆ ఇంజెక్షన్ తో ఎన్ని రోజులు పనిచేస్తారు సార్ అది? రైట్, గుడ్ క్వశ్చన్ అండి. ఇంజెక్షన్ అనేటటువంటిది ఒక లాంగ్ యాక్టింగ్ అని నేను వాడాను ఒక వర్డ్. అవును సార్. లాంగ్ యాక్టింగ్ స్టెరాయిడ్ అంటే లైక్ ట్రయాంసిన్లోన్ ఎస్టేట్ అని, మెథైల్ ప్రెడ్నిజోలోన్ అని కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒక లోకల్ అనస్టిక్ డ్రగ్ కూడా యాడ్ చేసి అక్కడ ఇస్తాం. యూజువల్ గా ఆ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత కూడా మీకు చెప్పినట్టు ఆ మెత్తని చెప్పులు వాడినట్లయితే 3 to 6 months, కొంతమందికి మినిమం డ్యూరేషన్ లో తగ్గుద్ది, కొంతమందిలో చాలా రోజుల వరకు 3-4 years వరకు కూడా మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. అది సబ్జెక్టివ్ వేరియేషన్ ఉంటుంది. అది కాకుండా పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి జనరల్ గా ఉండే ఫిజికల్ యాక్టివిటీని చూసి వాళ్ళు బరువును బట్టి మీరు ఇచ్చే సలహాలు ఎలాగో ఇస్తారు. ఆ సలహాలు ఇస్తారు, ఈ ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి వాటిని ఫాలో చేసుకుంటూ పోతే ఎక్కువ రోజుల పాటు ఆ నొప్పి లేకుండా వాళ్ళు హ్యాపీగా బతికేదానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సార్. సో చూసినారు కదా మీరు, ఈ విధంగా మడాల నొప్పులు ఉన్న వాళ్ళు డాక్టర్ భాస్కర్ కొణతం నెల్లూరు ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ భాస్కర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్. ఈ హాస్పిటల్కి వచ్చినారంటే ఆయన ఎక్స్పీరియన్స్తో, సార్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు, ఫారిన్లో ఫెలోషిప్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంతోమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు, అనుభవం ఉంటుంది కదా, ఆ అనుభవంతో ఖచ్చితంగా ఒక రైట్ ట్రీట్మెంట్ ఇచ్చి మీరు యథావిధిగా హ్యాపీగా బతికేదానికి అవకాశాలు ఉంటాయి నొప్పి లేకుండా. సో కీప్ వాచింగ్. ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని కలవండి.